ఈ 2వ తిమోతి పత్రికలో ఒక 4 జంటలు ఉన్నాయి. ఒక 4 జంటలు. మనము ఆ 4 జంటల్లా ఉండకూడదు. అది నా మాట ఈ మాత్రం. ఇక టైం నాకు ఇచ్చిన టైం ఉంటే కనుక అప్పుడు ఎవరిలాగా ఉండాలో చెప్తాను. ఒకవేళ నాకు ఇచ్చిన టైం అప్పటికి అయిపోతే అక్కడ ఆపేస్తాను, కంగారు పడకండి. ఎందుకంటే మీరు ఎన్నో వాక్యాలు వింటారు. ఈ రాత్రి ఏదో మొత్తం అంతా చెప్పారని నా ఆశయం కాదు, కానీ నా మనసులో దేవుడు పెట్టిన మాట మీకు చెప్తే సరిపోతుంది. కనుక మనం ఈ అంచె దినాల్లో ఎవరలా ఉండకూడదు. ఈ అంచె దినాల్లో చెప్పండి, ఎవరలా ఉండకూడదు. చాలాసార్లు బైబిల్లో మనం దావీదులాగా ఉండాలి, మోషేలాగా ఉండాలి, ఏలియాలాగా ఉండాలి, ఎస్తేర్లాగా ఉండాలి, రూతులాగా ఉండాలని చాలామంది భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారిని మాదిరిగా పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఈ రాత్రి నా ద్వారా మీకు దేవుడిస్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరలా ఉండకూడదు అనేది ఒక 4 జంటలు. జంట అంటే భార్యాభర్తలు అనుకోకండి, ఇద్దరు కలిస్తే ఏమంటాం వాళ్ళని జంట అంటాం. కనుక ఆ 4 జంటల్లో నుండి కొన్ని విషయాలు చూపించి, అందులో ఒక జంటలో ఒక వ్యక్తి గురించి కొద్ది ఎక్కువ మాట్లాడి, ఇంకా టైం ఉండి మీకు ఓపిక ఉంటే అప్పుడు ఎవరిలాగా ఉండాలో చూద్దాం. అది ఇప్పుడు ప్రస్తుతానికి విషయం కాదు. రండి త్వరితంగా, నాకు ఇచ్చిన సమయం అప్పుడే 15 నిమిషాలు అయిపోయింది. చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి జంటని మీకు చూపిస్తాను. రండి దేవుని వాక్యంలో నుండి మనం ఈ రాత్రి కొంతమంది వ్యక్తుల్ని మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. మొదటి అధ్యాయం. ఇక్కడే ఉంటాం, మనం ఎక్కడికి వెళ్ళాం, బైబిల్ ఏమి తిప్పం. ఈ రోజు ఈ రాత్రి ఈ పుస్తకం దగ్గర కూర్చుంటాం, కనుక మీరు ఆ పుస్తకం దగ్గరే ఉండండి. మొదటి ఆ అధ్యాయంలో 15వ వచనం చదువుతాం. పాస్టర్ గారు మీరు కొంచెం మా వాళ్ళకి అవకాశం ఇస్తే చదువుదామని చూస్తున్నారు, చదవండి. యవనస్తులు ఉత్సాహంగా కొంచెం బిగ్గరగా చదవండి. మరి మీరు చదువుతారని ఆపిస్తాను ఆయన్ని, చదవాలి. ఏమైందర్రా ఈ లోకానికి? యవనస్తులారా ఉన్నారు ఇక్కడ ఎవరైనా? నేను చదువు. వెరీ గుడ్, గట్టి చదువుతారు. ఇంకా ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు, వారిలో పుగెల్లు హెర్మోగను అరువారు ఉన్నారు. చాలు. మొదటి జంట ఇక్కడ మీకు కనిపిస్తుంది. 2 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పేర్లు ఏంటంటే పుగెల్లు, హెర్మోగనే. ఈ పేర్లు కొద్దిగా చదవడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ గ్రీకు పదాలు. మన పదాలు చూడండి, అప్పారావు, బాబారావు, బైడమ్మ, బెండమ్మ. మనం ఎవరికైనా వైజాగ్ వెళ్ళి పేర్లు చెప్పామనుకోండి కొంచెం నవ్వుతారు. ఏంటిది పెట్టమ్మ ఏంటి, పెట్టరావు ఏంటి అని అంటారు కదా. అట్లా ఈ పేర్లు ఏంటంటే ఇవి గ్రీకు పదాలు, కనుక ఇవి మనకి నోరు తేడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక జంట ఉంది. చెప్పండి, ఎవరా జంట? పుగెల్లు, హెర్మోగనే. వీరి గురించి వినండి బాగా ఒకసారి, నా వైపు చూడండి అందరూ. పౌలు తిమోతికి మొదటి పత్రిక రాసినప్పుడు తిమోతి యవనస్తుడు, తన వెనకాల తిరుగుతూ అప్పుడే సేవలో అప్పుడప్పుడే ముందుకు వస్తున్న వ్యక్తి. కానీ 2వ పత్రిక రాసే సమయానికి తిమోతి చాలా సీనియర్ అయ్యాడు. అప్పటికి ఎఫీసీ అనేటువంటి ఒక సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. తిమోతి ఏమో, పౌలు గారు ఏమో చెరసాల్లో ఉన్నారు. తిమోతి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ ఎఫీసీ సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి, బయట సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి సేవ విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో తిమోతి ఉన్నాడు. అప్పుడు పౌలు ఈ పత్రిక రాస్తానికి పంపిస్తూ ఈ పత్రికలో మెయిన్ మాట ఏంటంటే, తిమోతి మనం శ్రమపడాలి. ఈ పత్రికలో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే, మనం శ్రమ పడడానికే పిలవబడ్డాము. మీకు వీలుంటే నేను లాస్ట్లో ఈ మధ్యకాలంలో నేను బైబిల్లో కొన్ని వచనాలు, కొత్త నిబంధనలో కొన్ని వచనాలు, శ్రమ గురించిన వచనాలన్నీ తీసుకుని ఒక ఆర్టికల్గా రాశాను. లాస్ట్లో చదువుతాను, సేవకులకి కొంచెం బలం అది ఇస్తుందని నమ్ముతున్నాను. లాస్ట్లో చదువుతాను. సరే, ఈ పత్రికలో మనం శ్రమ పడాలి, శ్రమ పడడానికి మనం పిలువబడ్డాం, శ్రమ పడడానికి సిగ్గుపడకు, శ్రమ పడడానికి సిద్ధపడని చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఈ చెబుతూ మధ్యలో సడన్గా మొదటి అధ్యాయంలో 2 వ్యక్తులు జ్ఞాపకం చేసి ఏమన్నాడు? తిమోతి, ఆసియాలో వారు అందరూ నన్ను విడిచిపోయారనే సంగతి నీకు తెలుసు, అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, నేను ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పాలి, ఓకేనా? నా ప్రశ్న ఏంటంటే, అందరూ వెళ్ళిపోయారు కదా, చాలామంది. అందరూ అన్నాడంటే చాలామంది ఉన్నారు అక్కడ. అందరినీ వదిలేసి ఆ 2 పేర్లు ఎందుకు పౌలు జ్ఞాపకం చేశాడు చెప్పండి? మీరు వెళ్ళిపోయారు విడిచప్పుడే చెప్పండి అమ్మా. చాలామంది వెళ్ళిపోయారు అక్కడ అతను వదిలేసి. మరి అందరూ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అందరినీ కాకుండా వాళ్ళిద్దరినీ ఎందుకు పేర్లు ఎత్తి మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు? వారు కూడా అందులో ఉన్నారు తిమోతి అని సంగతిని ఎందుకు జ్ఞాపకం, వాళ్ళిద్దరి గురించి ఎందుకు అన్నాడు మీరు చెప్పాలి. మీరు చెప్పండి పాస్టర్ గారికి అది ఏం చెప్తారు మీరు చెప్పండి. ఆలోచించాలి మీరు. రాత్రి మాకు ఆల్రెడీ అయిందని చెప్పాను కదా.
రాత్రి మేము కూడా ఏం చేసామంటే ప్రసంగం చేసుకోలే, ఒక పుస్తకం ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకొని అందరం కలిసి ప్రసంగం చేసాం. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పారు. అర్థమైందా? ఈ సంపూర్ణ రాత్రి, అది అర్ధరాత్రి ప్రార్థన. ఇది నేను ఒక్కడనే మాట్లాడాను అనుకోండి, మీరు నాకు కూడా ఎంత తెప్పించేస్తారు. అలా కాకుండా కొంచెం మీ బుర్ర కూడా పదులు పెట్టి పాస్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ వినండి. పౌలు అందరూ వెళ్ళిపోతారని తన సంగతి ఆయనకి తెలుసు ఏదో ఒక రోజు, కానీ అందులో వీళ్ళిద్దరు వెళ్ళిపోతారని ఇప్పుడు ఆయన అనుకోలేదు. అది తన అర్థం. తిమోతి, అందరూ వెళ్ళిపోయారు, నీకు విషయం తెలుసా తిమోతి? అందులో నువ్వు అనుకున్నావే వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరూ తిరగబడ్డారంటే వేరే సంగతి, కానీ అతను తిరగబడ్డాడంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే అప్పుడప్పుడు మనం అందరూ తిట్టారంటే కొన్ని ఏదో అనుకుందాం, ఆవిడ కూడా నోరెత్తేసి తీసారి అంటారు కూడా కొన్నిసార్లు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఆవిడ నోరు ఎత్తది ఎక్కడా కూడా అసలు మాట్లాడుతా, అలాంటి ఆమె కూడా నిలబడిపోయింది ఈరోజు అంటారే, ఆశ్చర్యపోతారే. అలాగా పౌలు అంటున్నాడు, ఇగో వారిద్దరూ కూడా ఏం చేశారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే సేవకుడు వారిద్దరి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ సిచ్యువేషన్లో కూడా వీళ్ళిద్దరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళరు. ఎందుకంటే తిమోతి దగ్గర లేడు. తిమోతి ఎక్కడ ఉన్నాడు? ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నాడు. కనుక తిమోతి కూడా అనుకున్నాడు, నేను వెళ్ళిపోతున్నానులే, కొన్ని ఇద్దరు ఉన్నారు, పౌలు గారు చూసుకుంటారులే అని తిమోతి బహుశా అనుకుని ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరి పేర్లే తిమోతి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు, తిమోతి వాళ్ళిద్దరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశా మన పరిచర్యలో కూడా, ఈ పరిచర్య ప్రారంభం నుండి ఎంతమంది ఉండి ఉండొచ్చో, ఈ పరిచర్యలో ఎంతోమంది వెళ్ళిపోయారు. అది మీకు నాకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఇక మీరు మిగిలి ఉంటారా? మీరు కూడా వీళ్ళలాగా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు తెలుసా? వీళ్ళు, సేవకుడు శ్రమలోకి వెళ్ళాడు, జైల్లోకి వెళ్ళాడు. సేవకుడు దేవుడి నిమిత్తము చెరసాల్లోకి వెళ్తే నిలబడవలసినటువంటి వీళ్ళిద్దరు ఏం చేస్తే చెప్పండి, వెనక్కి వెళ్ళిపోయారు. అంటే సేవకుని యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు ఏమయ్యారు? కోల్పోయారు. మనం అంచె దినాల్లో ఉన్నాము. ఎప్పుడు మన విశ్వాసం కోల్పోతామో మనకు తెలియదు. అందుకే ప్రభు అన్నాడు కదా, నేను వచ్చేటప్పుడు వీరిలో విశ్వాసాన్ని కనుగొంటానా. ఇక్కడ కేవలం మీరు అయ్యగారు అనుకోకండి, కేవలం నేను దేవుడి గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు చాలా పరిస్థితి చూస్తున్నప్పుడు చాలామంది మన భారతదేశంలో ప్రత్యేకంగా గర్వాపసి జరుగుతుంది. మీకు తెలుసో తెలియదు ఆ పదం? గర్వాపసి అంటే మళ్ళా ఏదైతే వదిలేసి వచ్చామో ఆ విగ్రహాల్లో తిరిగి ఆ పూజలు మళ్ళా చేసుకోవడం. చాలామంది క్రైస్తవులు అంటే మళ్ళా విగ్రహాలు జరుగుతారు, దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు, సత్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు, సేవను విడిచిపెట్టేసి విగ్రహాల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకం చేసే మాట ఒకటి, ప్రభు వచ్చే వరకు ప్రభువు నిన్ను నన్ను నమ్మాడు. ఎవరైనా వెళ్ళిపోవచ్చేమో కానీ ఈ వ్యక్తి మాత్రం వెళ్ళడు. పేతురు అంటాడు, ప్రభువా అవసరమైతే నా ప్రాణం ముందు నన్ను కొట్టాక నేను కొట్టాలని అన్నాడు. కానీ చెప్పండి, ఒక దెబ్బ కొట్టగానే అయ్యగారి ముందు పారిపోయాడు. కనుక ఈ మొదటి జంటలో దగ్గర మనం నేర్చుకునే విషయం ఏంటంటే, అందరూ వెళ్ళిపోతారు, అందరితో పాటు నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు ప్రత్యేకంగా ఉంటావా? అందరూ తిరగబడ్డారు, నువ్వు తిరగబడతావా? నువ్వు ప్రత్యేకంగా ఉంటావా? చూడండి, యేసు ప్రభు పాదాల దగ్గర ఆయనతో పాటు 12 మంది తిరిగారు, కానీ సిలువ దగ్గర మాత్రం 12 మందిలో చెప్పండి ఒకడే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. మరి ఆ సిలువ దగ్గర నిలబడిన యోహాన్లాగా ఉంటారా, చెదిరిపోయిన మిగతా శిష్యుల్లాగా ఉంటారా? ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో భయంకరమైన వ్యతిరేకతలు, శ్రమలు, శోధనలు బయట నుండి. నిన్న రాత్రి నేను ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళి ప్రధానంకి వెళ్ళాను. ఈరోజు బిల్ అయింది, నిన్న ప్రధానమైంది. నిన్న రాత్రి ఆ ప్రధానికి వెళ్తే ఆ ప్రధానం అన్ని సామాన్లు ఇప్పించేసిన తర్వాత వాక్యం చెప్తారు కదా, వాక్యం చెప్పేటప్పుడు నేను కొంచెం చాలాసేపు అయితే కూర్చున్నా, కొంచెం నాకు కొంచెం కాల్ చిన్న పెయిన్ ఉందని చెప్పేసి బయటకు వచ్చిన పడితే ఆ ప్రధానంకి వచ్చినటువంటి ఒక చుట్టం ఆయన ఇంకా బయట సువార్త చేస్తున్నాడు. ఏ సువార్త అంటే జై శ్రీరామ్ సువార్త. ఎక్కడ? ఒక ఫంక్షన్ దగ్గర, అది పెళ్ళి. ఇప్పుడు అదేమైనా మీటింగ్ అంటే కాదు, ఆ బయట కూడా అంటాడు, ఇగో వీళ్ళు ఇంతే ఆలే గొప్ప అని చెప్పుకుంటారు, ఆ యేసుప్రభు గొప్ప అంటారు, నాకు అందుకే నచ్చదు అని వచ్చిన చుట్టాలంతా నాకంటుంది. అక్కడే వాళ్ళకేంటి, లోపలికి వెళ్తాం, పెళ్ళికూతురు చూద్దాం, పెళ్ళికొడుకు చూద్దాం అని ఆల్బాదు అయితే కథలేవడే. అంటే మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి. మరి ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను నమ్మకంగా ప్రభు కొరకు నిలబడతామా, విడిచిపెట్టి వెళ్ళిపోతామా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని నీ దైవజనులు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అందరూ వేరు నేను వేరని యోహాన్లాగా చివరి వరకు నువ్వు నిలబడతావు? ఆలోచించండి. ఇది మొదటి జంట. రెండవ జంట చూపిస్తాను, 2వ అధ్యాయంలో నుండి
చదువుదాం ఒకసారి 16వ వచనం నుండి 2వ జంట 2వ అధ్యాయం 16 నుండి. యవనస్తులు చదవాలి మీరే, నేను పాస్ గా చదివి ఒప్పుకోను. ఉండుము మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనియును ఫిలేతును ఉన్నారు. ఇక్కడ ఇంకో జంట ఉన్నారు. వీళ్ళు ఎవరంట? నాలుగు తిరగడం లేదు మన చెప్పండి ఎవరు? హుమేనియును ఫిలేతు ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఏం చేశారు వీళ్ళు? అపవిత్రమైన ఒట్టి మాటలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏంటి అపవిత్రమైన ఒట్టి మాటలు? బూతులాడారా? ఏమైనా సినిమా డైలాగులు కొట్టారా అంటే అవేం కాదు. చూడండి కిందకెళ్ళి చదువుతాం. ఇప్పుడు వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యమ విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెప్పుచున్నారు. ఈ జంట వినండి బాగన్నా, ఏమండి, దేవుని యొక్క పునరుద్ధానము గతించిపోయిందని బోధ చేస్తున్నారు. బోధ చేయడమే కాకుండా వారు సత్యం నుండి తప్పిపోయారు, అంటే వాక్యం నుండి తప్పిపోయారు. వారు తప్పిపోవడమే కాకుండా చెప్పండి కొంతమందిని ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారు, పాడు చేస్తున్నారు. ఈరోజు చాలామంది తప్పుడు బోధలకి తొందరగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సరైన వాక్యం బోధిస్తున్నప్పుడు అది నచ్చడం లేదు. దశభాగం ఇవ్వాలా? ఎవడు చెప్పాడు? ఎక్కడుంది బైబిల్లో అని ఎవడో ఒకటి హెడ్డింగ్ పెట్టి యూట్యూబ్లో ఎక్కడ వీడియో ఒక్క రోజులో 70,000 మంది 1,00,000 మంది చూస్తున్నారు ఆ వీడియోని. ఈరోజు మనం వింటున్నటువంటి ఏమిటి బోధలు, ఎవరిని ఫాలో అవుతున్నాం? ఎవరో యూట్యూబ్లో ఒక మంచి వాక్యం చెప్పారనుకోండి, అబ్బాయి ఎంత బాగా మాట్లాడతాడు, అసలు ఇంటి దగ్గర ఎలా ఉంటాడు, అలా ఆవిడతో ఎలా ఉంటాడు, అలా సంఘంతో ఎలా ఉంటాడు, అసలు ఇంట్లో ఉంటాడా ఉండడా, కోపం ఎంత, ప్రేమ ఎంత, అవేనా నీకు తెలుసా? అవేమీ తెలియదు. యూట్యూబ్లో వాక్యం వింటాం, అతనికి హ్యాన్ అయిపోతాం, అతనికి వెంబడించడం మొదలెడతారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ అంటున్నాడు, వీళ్ళు తప్పుడు బోధ చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధమైన బోధ చేస్తున్నారు. వారు చేయడమే కాదు, వారు తొలగిపోయారు. వారు తొలగిపోవడమే కాకుండా కొంతమందిని చెప్పండి చెరుపుతూ ఉన్నారంట. ఈరోజు మనం ఎలా ఉండకూడదు? ఎలా ఉండకూడదు అంటే వాక్య సత్యం నుండి తొలగిపోకూడదు. మనము సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించాలి తప్ప సంఘాన్ని క్షీణతలోకి నడిపించకూడదు. నేను ఇప్పుడు ప్రభు సన్నిధిలో భయముతో ఒక మాట అంటాను, ప్రభువా నా వల్ల సంఘము అభివృద్ధి చెందకపోయినా పర్లేదు కానీ దిగజారిపోకూడదు. ఎందుకంటే నువ్వు నా చేతికి ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయలేకపోయినా పర్లేదు కానీ దాన్ని నేను భూమిలో కప్పెట్టుకున్నాను. ఈరోజు ఎంతమంది విశ్వాసాన్ని బలపరిచేవారుగా మనం ఉన్నామో, లేకపోతే ఎంతమంది విశ్వాసాన్ని చెరిపేవారుగా ఉంటున్నాం. అప్పుడప్పుడు సంఘాల్లో చాలా చిన్నవే జరుగుతూ ఉంటాయి. ఎలాంటివంటే చెప్తాను చూడండి. ఏదో పాస్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అయ్యగారు ఏదో చెప్పారు, కుర్చీలు కొనాలి, ఆ 33,000 ఎంత అయ్యిందని చెప్పి ఆయన ఏదో అన్నారు. అప్పుడు చాలా ఉత్సాహంగా మీలో ఎవరో ఒకరు, అయ్యగారు నేను ఇంకొక 2 కుర్చీలు ఎక్స్ట్రా కొంటాను, మా ఇంటి వాళ్ళకే కాదు, అదో మన చర్చిలో ఎవరో పేదావిడ ఉంది పాపం వాడు కొనలేదు, నేను కొంటానండి వాళ్ళకి అని ఎవరో ఉత్సాహంగా 2 కుర్చీలు అంటే ఇంకొకరు లేచి నిలబడి, అరే వాళ్ళు కొన్నప్పుడు నేను కొనలేనా, అయితే నేను వాళ్ళ నలుగురికి కొంటాను, వాళ్ళ నలుగురు పాపం కొనుక్కోలేదులేండి, వాళ్ళు ఫీజులు కట్టుకోవడమే కష్టమైన వాళ్ళ నలుగురు కొంటాను అన్నారు. ఈ లోపల ఎవరో అన్నారు, వాళ్ళిద్దరు 4 కోట్లు 4 కొంటున్నారంటే అని అనగానే వాళ్ళు కొంటారులాయే, ఏదైనా కొంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ మాట ఎక్కడికి వెళ్తుంది? ఇంకా కొనలేదు, కొంటా ఉన్న వాళ్ళ చెవులో కొంటారు వాళ్ళు. అందుకే తెలుగులో సామెత వచ్చింది, పూసేగాడికి వచ్చి చెయ్యదు రాదు రానివ్వదు, పెట్టదు పెట్టనివ్వదు. మనం ఎలా ఉండాలంటే సంఘాన్ని అభివృద్ధి పరిచే వ్యక్తులుగానే ఉండాలి తప్ప సంఘాన్ని పాడు చేసే వ్యక్తులుగా మనము మారకూడదు. ఇక్కడ వీళ్ళిద్దరు మారిపోయారు. అలాగా తప్పుడు బోధ. ఇక్కడ సేవకుడు ఒక వాక్యం చెప్తే దానికి విరుద్ధమైన వాక్యం సంఘాలు ఈ మధ్యకాలంలో ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత జరుగుతుంది. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసాలు వింటున్నట్టే ఉంటున్నారు, ఎందుకంటే మనకంటే ఎక్కువ యూట్యూబ్లో వింటున్నారు. వాళ్ళు యూట్యూబ్లో వింటున్నారు మన వాక్యాల కంటే. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని పక్కన పెట్టి దానికి ఆపోజిట్గా వాళ్ళ సంఘంలో విశ్వాసులకి బోధ చేస్తున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు తప్పిపోయారు, వారు తప్పిపోతే పోయారు మొత్తానికి, కానీ ఏం చేస్తున్నారంట, కొందరు విశ్వాసాన్ని కూడా పాడు చేస్తున్నారు. మనం అలా ఉండకూడదు. మొదటి జంట ఏమో చెప్పండి పౌలు గారు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయారు. రెండవ జంట ఏమో వారు సత్యముని తప్పిపోయి మరికొంతమంది విశ్వాసాన్ని కూడా పాడు చేస్తున్నారు. మనం అలా ఉండకూడదు. రండి 3వ జంట చూపిస్తాను. 3వ జంట దేవుని వాక్యంలోని 3వ అధ్యాయము, ఇందాక మనం చదివిన 5వ వచనం తర్వాత నుండి కొంచెం కిందకి వెళ్ళి చదివితే అక్కడ మనకు కనిపిస్తూ 6వ వచనం నుండి చదవండి. 3వ అధ్యాయం 6 నుండి.
దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఎవరట వాళ్ళు అంటే ఎంతో వచ్చిన ఉంది, అన్నే అంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. ఇక్కడ ఇంకో జంట ఉంది. ఎవరి జంట చెప్పండి? పేర్లు విచిత్రంగా ఉన్నాయి కదా. అన్నే అంబ్రే. మీ కొడుకు ఎక్కువ కూతురు పెడతారు ఈ పేర్లు. ఇప్పుడు మన చదువుల పేర్లు ఏవైనా పెడతారు చెప్పండి? ఫీల్ అవుతూ పెడతారా? హెర్మోగోని పెడతామని చెప్పండి. మనంతా రామ్ చరణ్. ఇక్కడ మాత్రం కృపారావు అని పేరు నామకరణం జరుగుతుంది, కానీ ఆధార్ కార్డులో మాత్రం రామచరణే ఉంటుంది. మాస్టర్ గారికి ఆ విషయం తెలియదు, వచ్చినప్పుడల్లా కృపారావు ప్రార్థన చేశారు ఈయన. సరే, ఇక్కడ చూద్దాం. ఎన్నే ఎంబ్రే వీళ్ళ గురించి ఏమని రాయబడిందంటే, వీళ్ళు ఎవరిని ఎదిరించారు? అమ్మ కొద్ది గట్టి చెప్పండి. ఎవరొస్తుంది చెప్పండి. ఎవరినమ్మా? మోషే. ఎవరి మోషే? మన కొండపల్లి మోషే గారు. ఆయన రాలేదు ఈరోజు, అమ్మగారు కనిపిస్తున్నారు. ఎవరి మోషే? నాయకుడు, ఇశ్రాయేలుకి దేవుడు ఏర్పాటు చేసుకున్న విమోచకుడు. నాయకుడిని ఎదిరించేటువంటి మనస్సు, దేవుడిని జీవితంలో ఏర్పాటు చేసుకున్న సేవకుడిని ఎదిరించే మనసు. దేవుడు ఒక అధికారి కింద మనల్ని పెట్టినప్పుడు అతను నచ్చినా నచ్చకపోయినా ఆ అధికారానికి మనం ఏం చేయాలి? చెప్పాలి, లోబడాల్సిందే. ఈరోజు మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. వీళ్ళు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, మీ ఇష్టం. కొందరు వైసీపీ ఉండదు, ఇష్టం ఉండొచ్చు. కొందరు బీజేపీ ఉండదు, ఇష్టం ఉండొచ్చు. కొంతమంది క్రైస్తవులు అయి ఉండి జనసేన ఫ్యాన్స్ కూడా ఉంటారు. అసలు ఎందుకు ఏ పార్టీకి అభిమానించాలో, ఏ వ్యక్తిని పెట్టుకోవాలో కూడా జ్ఞానం లేని దేవుని పిల్లలు ఉన్నారు. ఏం చేస్తాం మరి చెప్పండి రా. ఈ యొక్క ఏమంటే మన రాష్ట్రంలో బీజేపీ 8-8 గెలవడానికి కారణం క్రైస్తవులేనంట. నిజం. ఆ పార్టీ ఏంటో, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటో, దాని వెనకాతలు ఉన్న మోటో ఏంటో గ్రహింపు లేని అసలు ఈరోజు క్రైస్తవులు. మనం అన్నిల గురించి అనుకోవాలి, వారిష్టం. కానీ దేవుని పిల్లలు అయ్యి ఉండి ఏ నాయకుడిని ఎన్నుకోవాలి, ఏ నాయకుడికి ఓటు వేయాలి, ఎలాంటి వ్యక్తిని మనం తెచ్చుకోవాలో కనీస ప్రార్థన జ్ఞానం ఆలోచన లేకుండా ఎక్కితే సరే ఆదాయం పట్టినట్టండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది మన రాష్ట్రంలో. ఆ ప్రభుత్వం నీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పండి, వాళ్ళు ఏదైనా రూల్ పెడితే దానికి నువ్వు లోబడాలా లేదా? ఆడేస్తే ఈనాడు పాటు మీరు అన్నావు అనుకో. వైజాగ్లో ఉంటుంది అడివారం, అక్కడ ఉంటుంది. ఏ చేయదు ఏంటి లాయర్ గారు? సార్ సెంట్రల్ చేయండి. చర్లపల్లి అంటే మళ్ళీ అది వేరే దగ్గర హైదరాబాద్. ఒక అధికారి దేవుడు మనకి పెట్టినప్పుడు అతను నచ్చినా నచ్చకపోయిన అధికారికి ఏమవ్వాలి? మనం లోబడాల్సిందే. ఇక్కడ ఈ ఎంబ్రే ఏం చేశారట? మోషేని ఎదిరించారు. ఈ ఎదిరించిన వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే దైవ సేవకుడిని లేకపోతే కాపర్ని లేకపోతే నాయకుడిని ఎదిరిస్తారో వారు చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళు. వారి మనసు ఏమైపోయింది? చెడిపోయింది. అక్కడితో ఆపేస్తే బాగుంటుంది. తర్వాత ఏమన్నాడు చూడండి, విశ్వాస విషయములో భ్రష్టులైపోయారు వాళ్ళు. ఎప్పుడైతే దైవజనుడి మీద వ్యతిరేకంగా నోరు లేపాలనిపించిందో భ్రష్టు అయిపోయింది. దేవుడు కొన్ని క్రమాలు పెట్టాడు సృష్టిలో. భర్తకి, దేవుడికి భర్త లోబడాలి, భర్తకి చెప్పాలి, భార్య లోబడాలి. భార్య ఒకవేళ లోబడకుండా తిరగబడింది అనుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఆవిడ భ్రష్టు కాదు, అంతే. భ్రష్టు కాదు. క్రమం, దైవ క్రమాన్ని నువ్వు మీరావు అంతే. దేవుని క్రమాన్ని మీరావంటే నువ్వు భ్రష్టు కాదు అని బైబిల్ చెప్పింది. నేను కాదు, మరి నా మీద కోపం పెట్టుకోలేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా అతను నీకు అధికారి, ఖచ్చితంగా ఏం చేయాలి? మీలో చాలా మందికి మీ ముఖం నచ్చదు తెలుసా? పోనీ మీ ముఖం నచ్చినా మీ ముక్కు నచ్చదో, మీ చెవు నచ్చదో, మీ వెంట్రుకలు నచ్చదో, ఉంచుకుంటారా? మీ చెత్తపడేస్తారు చెప్పండి. చెప్పంటారా? ఎవరైనా ఎంచితే మీకు ఉరిమిడిపోతుంది మరి. మీకు నచ్చదు అనుకోండి, కొన్ని ఎవరైనా మీరు ముక్కు బాగోలేదు, రా నీ ముక్కే ఉంది మరి గొప్పటి అని అంటావు. అంతే. నిజమే, నా ముక్కు బాగోదని ఇప్పుడు అంటారా చెప్పండి? ఈ శిరస్సు ఎలాగైతే మన శరీరానికి శిరస్సుగా ఉన్నప్పుడు దాన్ని అంగీకరిస్తున్నావో, దేవుడు మన జీవితంలో ఒక నాయకుడిని, ఒక అధికారిని పెట్టినప్పుడు అధికారిని కూడా మనం ఏం చేయాలి? మనసారా స్వీకరించాలి. అందుకే అంటాడు, ముష్కరులైన మీ యజమానులకు మీరు ఎవరికంట? ముష్కరులు అంటే వాళ్ళనుకునేదే, ఇంకా వాళ్ళనుకునేదే. ఇంకా నువ్వు వింటావో వినమంతే అంటే వాళ్ళకు కూడా లోబడమని వాక్యం చెప్తుంది. నువ్వు సేవకుడికి లోబడకపోతే, నీ భర్తకు లోబడకపోతే, నీ యజమానికి లోబడకపోతే నువ్వు విశ్వాసంలో భ్రష్టుడివే అని నేను చెప్పలే. ఎవరు చెప్పారు? చెప్పాలి మీరు. అందుకే పేతురు మనందరూ జ్ఞాపకం పెట్టుకుని ఏమన్నాడు తెలుసా? తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. నీకు దీన మనస్సు ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఒక మూర్ఖుడైన యజమాని ఉంటే తెలుస్తుంది. అంతే కనుక నీ యజమాని మూర్ఖుడు అనుకో, అప్పుడు ఊళ్ళో అందరూ అసలు ఆడికి అప్పుడు నువ్వు గొప్ప దేవతమ్మ అని అంటారు కదా.
ఎంత తగ్గింపమ్మ, అలాగా రాలిపోతాడు, కనీసం నువ్వు కూడా ఎంత పాప అని అంటారా? విన్నారు అటువంటి డైలాగ్ ఎప్పుడైనా? అంటే మీ గురించి అనర్లే, మీరు మంచోళ్ళు కదా, మీ భర్తలు కూడా మంచోళ్ళు, అవునుగా చెప్పండి. ఇక్కడ అన్నే ఎబ్రే చెప్పండి, మోషే ఏం చేశారంట? ఎదిరించారు. ఇలా ఎదిరించిన వారు రాయబడిన మాట ఏంటంటే సత్యమును ఎదిరిస్తున్నారు, సేవకుని కాదు, వాక్యాన్ని ఎదిరిస్తున్నారు, వాక్య క్రమాన్ని ఎదిరిస్తున్నారు. అడగడం తప్పండి, అడగడం తప్పు కాదు, అరవడం తప్పు. అడగడం వేరు, చెప్పండి ఇక్కడ ఉన్నారా? అడగడం వేరు. ఇప్పుడు మామూలుగా సరే నాయకులు కూడా కొన్నిసార్లు తప్పు చేస్తారు, వాళ్ళు మనుషులే కదా, అంత కరెక్ట్ చేస్తారని అనడానికి అలాగే దేవుడు కదా, అలా కాదు అయ్యారు కొంచెం లాగా అని అనడం వేరు. ఇకడా అని అన్నాం అనుకోండి, దీనేమంటాం మరి? అరే మీరు ఎవరో అనుకోవాలి కాదులేండి, ఇక్కడ ఉన్న విషయం చెప్తున్నాం మామూలుగా. ఈ మంచి వాళ్ళు అందుకే ఆల్రెడీ వచ్చారు, అర్ధరాత్రి ప్రారంభం వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు. నచ్చ చెప్పడానికి ప్రయత్నించు, వినకపోతే ప్రార్థన చేయి, మౌనం ఉండు. కానీ నీ యజమాని, ఈ కాపరే, ఈ నాయకుడు దేవుడు కలుగు చేసుకునేంత వరకు కామ్గా ఉండు. హల్లెలూయా. అంతేగాని ఎదిరించడానికి ప్రయత్నించు, అది గొప్పగా ఫీల్ అవ్వకు. చూసావా నేను కాబట్టి అడిగాను, మీరు అడిగారేంటే అని కాళ్ళు ఎగరే కాళ్ళు లేకుండా అయిపోతాం. అర్థం చేసుకోండి. వారిలాగా మనము చెప్పండి ఉండకూడదు. హల్లెలూయా. సో ఇది 3వ జంట. 4వ జంట మీద వద్దాం. 4వ అధ్యాయంలో ఈ జంట కనిపిస్తుంది మనకి. ఈ జంట కలిసి ఉండరు, కొంచెం విడివిడిగా ఉంటారు. చూద్దాం వీళ్ళ గురించి. 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. 4:9 నుండి చదవండి. 4వ అధ్యాయం లేదా ఏంటి మీ పుస్తకంలో? 2వ తిమోతి 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. ప్రయత్నం చేయము. వినండి, దేమ యహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేంటంటే దేమ. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను, కొంచెం కిందకి వెళ్తే 14వ వచనంలో ఉన్నాడు. అలెగ్జాంద్రు అను కంచరవాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించు. సో వీళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉన్నారు, మధ్యలో కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరిని కలిపి ఒక జంటగా మీకు చూపిస్తున్నాను ఈ అధ్యాయంలో. మొదటి అధ్యాయంలో ఉన్న జంట పేరు చెప్పండి ఎవరైనా? మొదటి అధ్యాయంలో ఉన్న జంట హుగెన్లు హెర్మోగెనే. 2వ జంట హుమెనేను ఫిలేతు. 3వ జంట వీళ్ళు బాగా గుర్తుంటారు. ఎవరైనా ఎదిరించారనుకోండి చెప్పండి, ఏ ఆత్మతో ఉన్నారు వాళ్ళు? అన్నీ అంబరే ఆత్మతో ఉన్నట్టు అర్థం అది. 4వది ఇక్కడ చూస్తున్నాం, ఒక వ్యక్తి ఎవరంటే దేమ, మరొక వ్యక్తి ఏమో అలెగ్జాండర్. సో ముందు దేమ గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను, కొంచెం జాగ్రత్తగా అతను వినండి. మీరు వినుంటా చాలాసార్లు, కానీ ఎందుకో దేవుడు నాకు ఈరోజు ఈ మాటలే చెప్పడానికే నా మనసుని సిద్ధపరిచారు తప్ప ఇంకే మాటలు కూడా నాకు రావడం లేదు. మరి ఎందుకో తెలియదు, నాకు అనిపించింది ఇక్కడ ఇంతమంది సేవకులు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు, ప్రభువా ఈ వాక్యం వీళ్ళకి అవసరమా అంటే ఏమో నాకు తెలియదు. మరి దేవుడు ఎంత ప్రత్యేకంగా నన్ను బలవంతం పెట్టి మాట్లాడిస్తున్నారు ఈ మాటలు, కొంచెం ఆలోచించండి. అది సేవకులమైనా సేవకురాలమైనా లేకపోతే విశ్వాసులమైనా ఎవరైనా సరే. 4వ జంటలో మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? దేమా. అందరూ చెప్పండి అమ్మా. తోమా కాదు, దేమా. దేమా అంటే అర్థం ఏంటంటే ప్రజానురాగం కలవాడంట. ప్రజల యొక్క అనురాగం అంటే ప్రజల యొక్క మెప్పు పొందుకునేవాడు, ప్రజలందరి దగ్గర నుండి అనురాగాన్ని సంపాదించుకునేవాడు, ప్రజల్ని సంతోషపెట్టేవాడు, వాళ్ళు సంతోషపెట్టడానికి ఏ పనైనా చేయడానికి సిద్ధపడేవాడు. ఇంకా చాలా అర్థాలు వస్తాయి అందులోని. దేమా గురించి ఇక్కడ చెప్తూ పౌలు అంటున్నాడు, తిమోతి దేమ చెప్పండి యహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడంటే కొన్ని బాగుండేమో. ఏమంటున్నాడు? ఈ లోకాన్ని కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. రండి, ఈ దేమ గురించి బైబిల్లో 3 చోట్ల మనకు కనిపిస్తుంది. మరొక చోట ఎక్కడంటే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చదువుతారు ఎవరైనా? కొలసీ 4:14లో కూడా ఈ దేమ కొరకు ఒక వచనం మనకు కనిపిస్తుంది. చదవండి ఎవరైనా. దేమాయు మీకు వందనాలు చెప్తున్నారు. అంటే కొలసీ పత్రిక రాసేటప్పుడు పౌలుతో ఎవరున్నారు? దేమా అక్కడ ఉన్నాడు. తర్వాత ఇంకొక వచనం కూడా అతని గురించి ఫిలోమోను పత్రికలో ఉంది, 1వ అధ్యాయం 24వ వచనం. 1:24. అరే బాబు, చూడండి 23-24 కలిసి చదువుదాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు నా తోడి ఖైదైన ఎపఫ్రా ఈ మాట్లాడు, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ. అంటే జత పని వారిలో ఎవరున్నారు? దేమ ఉన్నాడు. ఎవరు జత పని వారంట?
పౌలు యొక్క జత పనివాడు. ఇందాక రవణ్య నిలబడి మాట్లాడుతూ నా జత పని వారైన అని చెప్పేసి అన్నాడు. అంటే ఎవరి గురించి? మీ గురించి, మా గురించి, సేవకుల గురించి. అంటే ఇప్పుడు దేమ ఒకప్పుడు ఎవరితో? పౌలుతో. ఈ దేమ గురించి మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, పౌలు యొక్క 2వ మిషనరీ యాత్రలో ఈ దేమ రక్షించబడ్డాడు. 2వ మిషనరీ యాత్రలో రక్షించబడినటువంటి ఈ దేమ పౌలుతో కలిసి చాలా ప్రయాణాలు చేశాడు. మిషనరీ యాత్రలోనే, దేవుని పనిలోనే చాలా యాత్రలు చేశాడు. చివరికి అతని గురించి పౌలు అంటున్నాడు, నా జత పనివాడు. జత పనివాడిగా మారిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? ఈ లోకాన్ని స్నేహించి వెనక్కి వెళ్ళిపోయాడు. మధ్యకాలంలో ఒక దైవజనుడు కలిసి ఏమన్నాడు తెలుసా? రోజుకి 30 నుండి 40 మంది సేవ వదిలేసి లోకంలో కలిసిపోతున్నారంట. సేవకులు ఇక విశ్వాస సంగతిని చెప్పక్కర్లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను బట్టి, వారి బెదిరింపులను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సంఘాల్లో కానుకలు లేక, పరిచర్య లేక, దేవుని సన్నిధిలో వారికి మొరపెట్టడం చేతకాక మరి ఏదో అనుకోనివ్వండి విడిచిపెట్టి రోజుకి కనీసం 30 నుండి 40 మంది. కొన్ని చర్చలు మూతపడిపోతున్నాయంట. అమెరికాలో చర్చలు అమ్మబడ్డాయని మనం విన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో, ప్రత్యేకంగా మొన్న కలిసిన దైవజనుడు అన్నాడు, రాజమండ్రిలో కొన్ని చర్చలు మూసేశారంట, మూతపడిపోయారు. సేవకులే, బలమైన బోధ చేసిన వారే, బలమైన భక్తి చేసిన వారే, బలమైనటువంటి పరిచర్య చేసిన వారే, కానీ వారి చివరి స్థితి ఎలా ఉందంటే దేమాలాగా ఈ లోకాన్ని స్నేహం చేసి వెళ్ళిపోతున్నారు. నేను ఇతని గురించి కొన్ని విషయాలు నేను రాసుకుని మీకు చెప్తాను. ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎవరినో తెలుసా? మొదటిగా మనం చూస్తే ఆత్మీయ నాయకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? దేమ ఆత్మీయ నాయకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ద్వారా ఇక్కడ ఏమంటున్నాడు? లోక స్నేహాన్ని పట్టుకున్నాడు. అంటే ఏ స్థితి నుండి వచ్చాడో ఆ స్థితికి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి ఎక్కాడో అక్కడ దిగజారిపోయాడు. ఎక్కడి నుండి మొదలెట్టాడు ప్రయాణం, మళ్ళా ఆ మెట్టికి వెళ్ళిపోయాడు. పౌలు దుఃఖంతో అంటున్నాడు, తిమోతి, దేమ లోక స్నేహాన్ని పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ లోకంతో స్నేహం చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, మనకు తెలిసిన వచనాలే. యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారము దేమ లోకములో ఉన్న వాటిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అసలు ఎవరిని ప్రేమించాలి మనం? మీరు చెప్పాలి నాకు. అమ్మా యవనస్తులు చెప్పండి, మనం ఎవరిని ప్రేమించాలి? పాట పాడుతాం, నిన్నే ప్రేమించు, సెల్ ఫోన్ లేకపోతే ఉండలేను. పాట బాగుంది, నిన్నే ప్రేమింతును అధికముగా, వాట్సాప్ను అధికముగా. లోకముని స్నేహించడం అంటే దేమ చెప్పండి మళ్ళా లోకం యొక్క ప్రేమలో పడిపోయాడు. ఏది అసహించుకొని, ఏది వద్దనుకొని, ఏది మురుకనుకొని, ఏది పెంట అనుకొని విడిచిపెట్టి ప్రభు వైపు వచ్చాడో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ ప్రేమలో పడ్డాడు. మళ్ళీ అందులో ఎంజాయ్ చేస్తున్నాడు, దాన్నే ఆశ కలుగుతూ ఉన్నాడు. ఇంకా మరొక వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2:27 ప్రకారము లోకంతో స్నేహం చేయడం అంటే లోక మాలిన్యం అంటించుకున్నాడు. ప్రభు ఏదైతే కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచారో ఇప్పుడు మళ్ళా ఇంకా ఆపదలో పడ్డాడు. సాధారణంగా ఇలాంటప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంటే పందిని జ్ఞాపకం చేసుకుంటాం. కడగబడిన పంది మళ్ళా బురదలోకి వెళ్ళినట్లుగా దేమ పందిలాగా మారిపోయాడు. ఇంకా మనం రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, రోమా 12:2 ప్రకారము లోకముతో స్నేహం చేయడం అంటే లోక మర్యాదని అనుసరించడం మొదలుపెట్టాడు, లోక ఆచారాలు. మరి అలాగంటే ఎలాగవుతుంది అయ్యగారు? మా బంధువులు ఒప్పుకుంటారేంటి అయ్యగారు? అదేంటయ్యా? లోకము ఆచారాలు దాని పద్ధతులు మనం పాటించుకోవడం, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది, వాక్యానుసారంగా ఇలా చెయ్యాలి అని దైవజనుడు నిలబడి దేవుని మాట చెప్తే, దేవుని మాట కంటే లోక ఆచారాలకి చెప్పండి ఈరోజు ప్రయాసపడుతున్న దేవుని పిల్లలు లేరంటారా? ఎవరో ఒకవేళ మెచ్యూర్ అయ్యారు, అసలు ఆ మెచ్యూర్ అయిన సంగతి ఎవరికి తెలియకూడదు, మనసనే చేయకూడదు. సరే వాళ్ళకున్న ఏదో పరిస్థితులు బట్టి చేశారనుకుంటే ఎప్పుడు పెట్టాలంటే అది కూడా పెడితే 11 రోజులు లేకపోతే 12 రోజులు పెట్టాలి. కాదమ్మా ఖాళీ లేదు, ఒక నెల రోజులు పెట్టుకున్నా అంత దూరం మీద మళ్ళీ కష్టం. ఎవరో చనిపోయారు, ఎప్పుడు పెట్టాలి జ్ఞాపకార్థం కూడిక? 11 రోజుల్లోనా 12 రోజుల్లో. ఏదో ప్రధాన కార్యక్రమం అవుతుంది, ఎంతమంది ఉండాలి పేరెంట్ వాళ్ళు? లేకపోతే 5 లేకపోతే 7. లోక మర్యాదని పాటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేవుని పిల్లలు ఎంత ఘోరంగా తయారయ్యారంటే, అసలు హల్దీ అనే మాట లేదా ఆ ఫంక్షన్ ఎప్పుడు చేసేవారు, ఎక్కడ చేసేవారు, ఎవరు మొదలెట్టడం అనేది తెలియదు. సాధారణంగా అది మారుబడి చేసిన పండగ అది, వాళ్ళు చేసుకునేవారు. ఈ మధ్య మన ఆంధ్రాలో అందరూ ఒక సాగుకు తప్ప అన్నిటికీ చేశారు.
మరి అది కూడా త్వరలో వచ్చేద్దేమో. ఆ సాగుకు కూడా పసుపు బట్టలు వేసుకొని వెనకాల డెకరేషన్ చేసి సచివాలయం మధ్యలో పెట్టి ఆడికి 2 బిందులు పసుపు నీళ్ళు పోసి ఈలో 10 బిందులు పోసుకుంటారేమో తెలియదు మనకి. ఒక్క మర్యాదని చెప్పండి అనుసరించడం లేదా? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు లోకంతో స్నేహంలో పడిపోయారు. అది నేను చెప్తున్న మాట కాదు. ఈ రోజు నీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే అది వాక్యానుసారంగా జరిగించడానికి ప్రయాసపడుతున్నావా, లేకపోతే లోక మర్యాద చొప్పున, లోక ఆచారం చొప్పున, బంధువుల మాట చొప్పున చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఆలోచించండి ఒకసారి. ఎంతవరకు వాక్యానికి సేవకునికి సహకరించగలుగుతున్నాం? అరే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకంటే మనం చెప్పలేము. ఎన్నో సంవత్సరాలు బట్టి ఆత్మీయ విలువలు ఎరిగిన వారు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం తెలిసిన వారు, మరి మీరే వాక్యానికి సేవకునికి లోబడకపోతే మరి ఎప్పుడు మనం లోకాన్ని దేవునికి తెప్పగలుగుతాం చెప్పండి. ఇక్కడ దేమ చెప్పండి, లోకముని ప్రేమించడం మొదలుపెట్టాడు, లోకమాలిన్యం అంటించుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా 3వ మాట చెప్పండి, లోక మర్యాదని పాటించడం మొదలుపెట్టాడు. దానివల్ల అతనికి వచ్చిన లాభం ఏంటో చెప్పనా? వాక్యంలో ఉన్నదే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఎవరైతే లోకముతో స్నేహం చేస్తారో మొదటిగా వాళ్ళు వ్యభిచారులు. లోకముతో స్నేహం చేసేవారు ఎవరంట? వ్యభిచారులు వాళ్ళు. ఇటు దేవుడితోనూ అటు ఏంటి ఒక భార్య 2 పురుషులతో ఉందంటే సంసారం అంటారంట. ఆవిడని మాట్లాడాలి మీరు. నీ కుటుంబం నీకు చక్కగా పెళ్లి చేశారు, ఒక భర్తను తెచ్చిపెట్టారు ఇంట్లో, అతనితో ఆనందించి సంతోషించి నీ జీవితాన్ని సాగించుకోవాల్సింది పోయి నాకు 2 కావాలి అంటే నేను ఎవరు సంసారి అంటావు. బైబిల్ అంటుంది ఇటు దేవుడిని ఆరాధిస్తావు, అటు లోకము కావాలంటే నువ్వు వ్యభిచారివి. అందుకే చూడండి, కొంతమంది ఆదివారం స్తోత్ర బలి, సోమవారం ఏ బలి? బాహుబలి. వ్యభిచారులు వీళ్ళు అని ఏం చెప్పలే. ఎవరు అంటున్నారు? బైబిల్ చెప్తుంది. ఇంకా ఇతను లోకముతో స్నేహం చేయడం వల్ల దేవుడితో వైరం పెట్టుకున్నాడు. ఎవరితోనండి? దేవుడితో వైరం. గొడవ ఎవరితో? ఇప్పుడు పక్కింటోడితో అయితే కొన్ని నాలంటోడు ఎవడో వచ్చి సమాధాన పరచలేదు. దేవుడితో నేను గొడవ పెట్టుకుంటే ఇక నిన్నెవడు కాపాడేది అంటే ఇవన్నీ 4వ అధ్యాయం 4వ వచనంలో మాటలే చెప్తున్నాను నేను. చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ. 3వది, దేవునికి శత్రువుగా మారిపోతాం. లోకంతో స్నానం చేసేవాడు ఏమవుతాడు చెప్పండి? దేవునికి శత్రువుగా మారిపోతాడు. ఇప్పుడు దేమ ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడు? దేవుని సేవకుడిగా ఉండవలసిన వాడు చెప్పండి ఏమయ్యాడు? దేవునికి శత్రువు అయ్యాడు. దేమలాగా మనం ఉండాలంటారా వద్దంటారా? దేమ లోక స్నేహంలోకి వెళ్ళడం వల్ల ఏమేమి కోల్పోయాడు చెప్పనా? చెప్తున్నాను చూడండి. 1 రక్షణ కోల్పోయాడు, 2వది సాక్ష్యం కోల్పోయాడు, 3వది పరిచర్య కోల్పోయాడు, 4వది బహుమానాన్ని కోల్పోయాడు, చివరిగా పరలోకాన్ని కోల్పోయాడు. అసలు ఎంతవరకు వచ్చాడు? జత పని స్థాయిలోకి వచ్చేసాడు. సాధారణంగా సేవకులమైన మేము మీరు ఆ స్థాయిలో ఉండిపోవాలని ఎప్పుడూ అనుకోం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అయ్యగారే అలా అనుకుని ఉంటే తిమోతి గారు, ఆనోకు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. తరతరాలు ఇక్కడే ఉండిపోవాలి. అర్థమవుతుందా? ప్రతి సేవకుడు ఏమనుకుంటాడంటే తన సంఘంలో ఉన్న వారందరూ దేవుని సేవ చేసేవారుగా మారాలి అనుకుంటాడు. మిమ్మల్ని దేవుని సేవకులుగా చేయాలని, మీరు దేవుని సేవ చేసే వ్యక్తులుగా మార్చాలనేది సేవకుడి ప్రయాస. అది నీకు అర్థం కాదు. అది నీ జ్ఞానానికి ఇంకా రావడం లేదు. నువ్వు ఇంకా అలా విశ్వాస ఆలోచనలోనే ఉన్నావు. ఇంకా ఏబిసిడి దగ్గర కూర్చున్నావు తప్ప నిన్ను దైవజనుడు ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడో నీకు అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా ఇశ్రాయేల్ మీద కోపపడినట్లుగా మోషే మీద కోపడలేదు, మోషే మీద కోపపడినట్లుగా ఇశ్రాయేల్ మీద కోపపడలేదు. విచిత్రం ఏంటంటే ఇశ్రాయేల్కి పోని కణాన్ని ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు. మోషే కణాన్ని కోల్పోవడానికి కారణం ఎవరో తెలుసా? సంఘమే. అప్పుడప్పుడు నేను అంటూ ఉంటాను, మీరు వినే ఉంటారు, మేము కొన్నిసార్లు మీ వల్ల పరలోకం కూడా కోల్పోతామేమో అనిపిస్తుంది. పరిచర్యలో కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, మాట జారిపోతూ ఉంటాం, కోపం తెప్పించేసి నోటు ఏదో అని దేవుడు అంగీకరించడు దాన్ని. మేము ఒకవేళ అలా కాదు ప్రభు అన్న ఒప్పుకోడు. అర్థమవుతుందా? అసలు మోషేకి ఎవరైనా చెప్పండి, సేవకులు తప్పించి మీరు చెప్పండి, మన సంఘ పెద్దలు లేదా ఎవరైనా, మోషేకి దేవుడు ఎందుకు కనాను తీసుకెళ్ళలేదు చెప్పండి. వినేమో మీరు చాలాసార్లు వింటారండి. మోషే నాయకుడి కదమ్మా, అతన్ని దేవుడు ఎందుకు కనాన్ని తీసుకెళ్ళలేదు? నువ్వు కనాన్ని రావడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు చెప్పండి? సేవకులు కాదు, ఎవరైనా చెప్పండి. ఎవరు విచారం చేశాడా? దొంగతనం చేశాడా? చెప్పాలి. నరహత్య చేశాడు కొన్ని చెప్పండి. దేవుడు అన్నాడు ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటే సిరాకులో మాట్లాడడం పక్కనట్టేసి కొట్టేశాడు. అంతే. అలాగే నీళ్ళు రాలేదంటే నీళ్ళు వచ్చాయి.
కొన్నిసార్లు వినండి, మేము మా బతుకు బాగోకపోయినా మీ బతుకుల కోసం దేవుడు మాలో నుండి వాక్యం అయితే ఇస్తాడు. మాలో నుండి వాక్యం వచ్చింది కానీ మేము పరిశుద్ధులు అనుకోకండి. అర్థం చేసుకోండి ఈ మాట మీరు. అక్కడ మోషే విధేయత చూపించకపోయినా నీళ్ళైతే వచ్చినాయి. ఎవరి కోసం? మన ప్రజలకు అది అవసరం, నీరంతే. కానీ దానివల్ల మోషే ఏం కోల్పోయాడు? కనాను కోల్పోయాడు. దేమ, చెప్పండి, పరలోకమే కోల్పోయాడు. నువ్వు దేమాలా ఉండకూడదు. చివరి దినాల్లో ఉన్నావు, అంచె దినాల్లో ఉన్నావు. నువ్వు దేమాలా ఉండకూడదు. నువ్వు జత పనివాడిగా, నువ్వు పరిచారకుడిగా, నువ్వు సేవకుడిగా, నువ్వు దైవజనుడిగా మారి దేవుని సన్నిధిలోకి చేరాలి తప్ప మళ్ళా దిగజారిపోయి లోకంలోకి వెళ్ళిపోకూడదు. ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? అలెగ్జాంద్రి. ఇతని గురించి చెబుతూ తిమోతికి జాగ్రత్త చెప్తున్నాడు. తిమోతి జాగ్రత్త, అలెగ్జాంద్రి అనేవాడు చాలా కీడు చేశాడు తెలుసా నాకు. అతడు చేసిన పనులు బట్టి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఇగో అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలు బహుగా ఎదిరించాడు. జాగ్రత్త, ఇలాంటి వ్యక్తులతో అంటున్నాడు. నువ్వు నేను అలా ఉండకూడదు. సేవకి కీడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. మనం మేలు చేసే వ్యక్తులుగానే ఉండాలి. ఆమె చెప్పండి. ఎలా ఉండాలమ్మా? మేలు చేసే వారంగా ఉండాలి తప్ప కీడు చేసే వారంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మరి ఈ రాత్రి నాకు ఇచ్చిన సమయంలో నేను 4 జంటలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి జంట ఏమో దైవజనుడైన పౌలు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయారు. రెండవ జంట ఏమో వారు సిద్ధాంత వాక్యం నుండి తొలగిపోయి మరికొంతమంది విశ్వాసాన్నే పాడు చేశారు. మూడవ జంట ఏమో సేవకుడి మీద ఎదురుదాడి చేసి, చెప్పండి, చెడిపోయిన మనసుతో భ్రష్టులుగా మారిపోయారు. చివరి జంట ఏమో లోకంలో పడిపోయారు. లోకముతో స్నేహం, లోకమాయిలో పడ్డారు. లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా చర్చిలో తిమోతిలాగా ఉండి బయటికి వెళ్ళి ధ్యామాల్లో బతుకుతున్నాను మనం. కనుక నా సమయం ఇంకొక 5 నిమిషాలు ఉంది. మీరు ఎవరిలాగా ఉండాలి వివరించను, జస్ట్ చూపించేసి నేను ముగించేస్తాను రండి. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత ఎవరిలాగా ఉండాలో కూడా మీకు తెలియడం కూడా అవసరం అని నాకు అనిపిస్తుంది. ఇదే పత్రికలో చూపిస్తాను. మళ్ళీ ఎక్కడికి మనం తీసుకెళ్ళాలి చెప్పాను కదా. కొత్తగా ఏమి చెప్పాలనుకోవట్లేదు, నేను ఇందులోనే చూపిస్తాను. మొదటిగా ఎవరిలాగా మనం ఉండాలి అంటే చూడండి, మొదటి అధ్యాయం కొత్త. ఇప్పుడు మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట పౌలు అంటున్నాడు. ప్రశ్న ఏంటంటే ఎవరి గురించి అంటున్నాడు? మీరే చెప్పాలి. ఇప్పుడు నేను చదివిన వచనం అంతా కూడా పౌలు గారు అంటున్నారు. ఎవరి గురించి అంటున్నాడు? సంఘం, మీరు వాక్యం చదువుతున్నారు కానీ ఆలోచించట్లేదు. మళ్ళీ చదవండి, మీరే చదవండి. ఇప్పుడు అమ్మాయిలు చూడండి, ఆ మాటలన్నీ కూడా తిమోతి గురించి పౌలు చెప్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి అంటున్నాడు, తిమోతి, ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. రెండవది, నీ కన్నీళ్ళు తలుచుకున్నాను. మూడవది, నాకు సంపూర్ణ ఆనందం. తిమోతి, నాకు ఎప్పుడు సంపూర్ణ ఆనందం కలుగుతుందో తెలుసా? నా ఆనందం ఎప్పుడు సంపూర్ణ అవుతుందో తెలుసా? నిన్ను చూచినప్పుడు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే, యాక్చువల్గా విశ్వాసులు పెద్ద పెద్ద సేవకులు చూడాలనుకుంటారు, అవునా కదా? ఇప్పుడు మన ఊర్లోకి రాజప్రకాష్ పాలు వస్తే వీళ్ళు ఎంతమంది చూడడానికి వెళ్తారు? ఎలా అర్థం కావాలి? వాకింగ్ కొరకు వెళ్ళాం మనం. దేనికి అవసరం వెళ్దాం చెప్పండి? ఆ వ్యక్తిని చూడడానికి వెళ్తాం. రాజప్రకాష్ పాలు అనేసరి కానీ ఏ కిరణ్ పాలు వచ్చినా ఏ పాలు వచ్చినా వెళ్తాము. దేనికోసం అంటే కేవలం వ్యక్తులు చూడడానికి. కానీ ఆశ్చర్యం ఏంటంటే పౌలు అంటున్నాడు, తిమోతి, నిన్ను చూడాలని రేయింబగళ్ళు ఆపేక్షిస్తున్నాను. అసలు ఈ మాట వింటుంటే ఎవరి గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది అంటే దేవుడి కోసం చెప్తుండే అనిపిస్తుంది. కానీ పౌలు లాంటి సేవకుడు తిమోతి గురించి అంటున్నాడు, నిన్ను చూడాలని రేయింబగళ్ళు ఆపేక్షతో ఉన్నాను. అంతేకాదు తిమోతి, నిన్ను బట్టి నేను దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను తలుచుకున్నప్పుడల్లా, దేవా, ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అని ప్రతిరోజు దేవునికి ఏం చెప్తున్నాను? వందనాలు. అందరు నన్ను వదిలిపోయారు, కానీ నీలాంటి వ్యక్తి ఒకడు నా జీవితంలో ఉన్నాడు. నీలాంటి వాడు దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలని ప్రతిరోజు తిమోతిని బట్టి దేవునికి ఏం చెప్తున్నాడు చెప్పాలి. ఒక గుడి మీద చేసుకుని ఆలోచించండి. మీ పాస్టర్ గారు నిన్ను బట్టి దేవునికి అలా వందనాలు చెప్పగలరా? నాకేంటి ప్రభు ఇలాంటి గొర్రెలు ఇచ్చావు? సాధారణంగా సంఘంలో 4 రకాల గొర్రెలు ఉంటాయట, మీరు వినే ఉంటారు.
ఒకటేమో అడ్డుగుర్రి. ఏడు చెప్పినా చెప్పండి, వద్దు, సువార్తకి వెళ్దాం, కుర్చీలు కొందాం, స్లాబ్ వేద్దాం, బాక్సులు కొందాం, చెప్పు, అన్నిటికీ అడ్డకోపడం ఈ గొర్రె పని. రెండవది గుడ్డి గొర్రె, గొడ్డు పిలిచిన వెళ్ళిపోద్ది. సిద్ధాంతం ఏంటో అనవసరం, వాక్య క్రమం ఏంటో అనవసరం. ఎవరు చేపట్టుకుని నడిపించినా అందరూ ఆ బైబిలే కదండి, అందరూ ఆ భాషే కదండి, అందరూ చెప్తారు కదండి. గుడ్డి గొర్రె, ఇంకా నేత్రాలు తెరవబడలేదు. ఎవరేం చెప్పినా నమ్మేయడమే. ఒక వాక్య పునాది లేదు, ఒక వాక్య సిద్ధాంతం మీద కట్టుబాటు లేదు. మూడవది గుడ్డు గొర్రె, సంవత్సరాల సంఘంలో ఉంటుంది కానీ పిల్లలు కాదు. పెట్టినవన్నీ తాగేస్తుంటుంది, తినేస్తుంటుంది కానీ పిల్లలు కాదు. ఎప్పుడు చూసినా ఆ కుర్చీయే, ఆ మూలే, ఆ ప్లేస్లోనే కూర్చుంటుంది కానీ కొత్త వాళ్ళు తీసుకొని రావాలి చర్చికి. చెప్పండి, సంఘం అభివృద్ధి చెందాలంటే కాపరి గొర్రెలు కంటాడా కొంటాడా? కాపరి కొంటాడు, గొర్రెలు ఏం చేయాలి? కనాలి. ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత మీదే కదా, మీ ఎదిరింటి వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత మీదే కదా, మీ స్నేహితులు నడిపించాల్సిన బాధ్యత మీదే కదా. అక్కడికి మేము వస్తే వాళ్ళు మమ్మల్ని రానివ్వరే ఆ ఇంట్లోనికి. మరి ఆ బాధ్యత ఎంతవరకు తీసుకుంటున్నావు నువ్వు? అసలు నీ ఎదిరింటోళ్ళు నువ్వు ఇలా ప్రవర్తిస్తే వాళ్ళ దేవుని దగ్గరికి రాలని ఎప్పుడైనా ఆలోచించావా? అసలు వాళ్ళను రక్షణలో నడిపించడానికే దేవుడిని నా ఇదిలో పెట్టాడని ఎప్పుడైనా ఆలోచించావా? అసలు వాళ్ళ గురించే ఇంకా నిన్ను కరోనాని తప్పించి ఉంచాడని సంగతి ఎప్పుడైనా గ్రహించావా? ఇది గొడ్డు గొర్రె. మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరైనా కూర్చుంటే ఒప్పుకోదు ఈ గొర్రె, లేక అక్కడ ఉంటుంది. సంవత్సరాలు అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. చివరిది దుడ్డి గొర్రె, అంటే నా గొర్రెలు నా స్వరము వినను. ఈ గొర్రె తింటది, శుభ్రంగా పిల్లలకు అంటది, ఆ కాపరికి పాలిస్తుంది, ఆ కాపరికి ఎంతో సహాయంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నిన్ను అలాగే నీ సేవకుడిని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? తిమోతిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు అంటున్నాడు, తిమోతి నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది. ఈ తిమోతి గురించి కొంచెం 4వ అధ్యాయంలో కూడా చూడండి, కొన్ని మాటలు చదువుతున్నప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ 9వ వచనంలో అంటాడు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. త్వరగా రావయ్యా నువ్వు అని అంటాడు. మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోతే 21వ వచనంలో అంటాడు, శీతాకాలం రాకమునిపోయి నువ్వు వచ్చుటకు ప్రయత్నము చేయము. త్వరగా రావా తిమోతి, నేను చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కనుక చెప్పండి, మనం ఎవరిలా ఉండాలి? సంఘంలో దేమాలాగా ఉండాలి, తిమోతిలాగా ఉండాలి? సంఘంలో, సేవలో, ఇంటిలో, నీ కుటుంబంలో నీ భార్య అయినా నీ భర్త అయినా నిన్ను బట్టి అలాగ పలకాలి, అటువంటి సాక్ష్యం ఇవ్వాలి. సో ఇది మొదటి వ్యక్తి. కొంచెం కిందకి వెళ్తాను, సమయాన్ని బట్టి నేను మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు, అదే వచ్చిన తర్వాత మాట చదివితే, ఆ విశ్వాసము మొదటి నీ అప అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు వీళ్ళు. ఎవరు వీళ్ళు? లోయి, యునేకి, అమ్మ. వీళ్ళిద్దరి యొక్క విశ్వాసం తిమోతికి వచ్చింది. ఈరోజు నీ విశ్వాసం నీ పిల్లలకు వస్తుందా? నీ మనవల వారికి వెళ్తుందా నీ విశ్వాసం? నీ విశ్వాసం నీ పిల్లలకు అందించగలుగుతున్నావా? భక్తి, దైవ భక్తి నీ పిల్లల వరకు ఎవరికి పక్కింటి ఎదురు కాసేపు పక్కనెట్టండి. కనీసం నీ పిల్లలను నువ్వు వాక్య క్రమంలో నిలబెట్టగలుగుతున్నావా? కనీసం నీ పిల్లలు నీ మందిరంలో నిలబెట్టగలుగుతున్నావా? నేను ఎప్పుడు అంటాను, ఒకవేళ ఎదిగే పిల్లలు మీ ఇంట్లో ఉంటే మొదటిగా ముందు వారిని మీరు రక్షణలోకి నడిపించడానికి మీరు ఆత్మీయ తల్లిదండ్రులుగా మారిపోవాలి. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే చెప్తున్నాను, ఎవరు చూసే పక్కనట్టండి. ఎవరు యెహోషువ చెప్పినట్టు, ప్రభు అందరి సంగతి నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారైతే రెడీగా ఉన్నాను నువ్వు వస్తే వచ్చేయడానికి అని చెప్పగలమా? నోవాహులాగా, నోవాహు నువ్వు నీ ఇంటి వారు రండి మధ్యాకాశంలో కానీ దేవుడు చెప్పగలరా మన ఇంటి గురించి? ఇక్కడ తిమోతికి అంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అమ్మమ్మ చెప్పండి, కొన్నిసార్లు ముచ్చిపోతారు, వీడికి నా కోపమే వచ్చిందమ్మా. సిగ్గులేదు నీకు? అసలు నీ కోపం ఉండడమే తప్పు, మళ్ళీ నీ కోపం కొడుకొచ్చిందని గొప్పవాడు, మళ్ళీ అదేదో ఆస్తి వచ్చినట్టు. ఈ నాలాగే అలుగుతాడే, నాలాగే సిరాకు పడతాడు, నీకు అంత గొప్ప అయిపోతున్నావు, నాలాగే ప్రార్థన చేస్తాడు, నాలాగే సువార్త చెప్తాడు, నాలాగే ఉపవాసం ఉంటాడు, నాలాగే దేవుని కానుకిస్తాడు, నాలాగే దేవుని కొరకు ఎక్కడికైనా పరిగెడతాడని ఎప్పుడైనా నీ పిల్లల్ని చూసి ఒకవేళ నువ్వు నిజంగా పొంగిపోయి ఉంటే నువ్వు ధన్యుడివి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే దేవునికి స్తోత్రం కలుగుతాడు. సో లోయి, యునేకి వీళ్ళిద్దరూ కూడా వారి విశ్వాసాన్ని చెప్పండి, యునేకేమో తన కొడుక్కి, తన నెక్స్ట్ జనరేషన్కి విశ్వాసాన్ని అందించగలిగింది. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఈరోజు ఈ పరిచర్యని నెక్స్ట్ జనరేషన్ మనం అందించగలమా? అసలు నేర్పించగలుగుతున్నాం పరిచర్య అంటే ఏంటో? నేను చాలాసార్లు విన్నాను,
ఇసుకలా చెప్పింది, పాస్టర్ గారు కూడా చెప్పారు. అప్పుడులో పాకున్నప్పుడట తిమోతి గారు, మన మైని బాబు గారు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోయారంట యవనస్తులుగా ఉన్నప్పుడు. ఈరోజు యవనస్తులు ఎంతమంది చర్చిలో ఉండగలుగుతున్నారు? మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచించండి. మీరు చేసే పరిచర్య, నేను కాదని లేదు, మిమ్మల్ని ఎవరిని తక్కువ అన్నట్ల. మీరు మీ యవనంలో మీ బలం ఉన్నప్పుడు నిజంగా చాలా గొప్ప పరిచర్య చేశారు. మరి ఈరోజు అలాంటి పరిచర్య మీ పిల్లలు వచ్చి ఇక్కడ చేస్తున్నారా? అలా చేస్తున్నారంటే మీ విశ్వాసం మీ పిల్లలకు వచ్చిందని అర్థం. అయ్యారు ప్రార్థన చేయండి, చర్చికి రానంటాడు అంటే నీ విశ్వాసం వాటిని అందించదు. మనకి నీ భక్తి నువ్వు నీ పిల్లలకు అందించలేదు. నువ్వు ఏడాలి, సిగ్గుపడాలి, అయ్యో నా విశ్వాసాన్ని నా పిల్లలకి ఇవ్వలేకపోయానే అని. ఇంకో విషయం చెప్పాలంటే దుఃఖంతో చెప్తున్నాను, చాలామంది తల్లిదండ్రులు పిల్లల యొక్క పెళ్ళిళ్ళ కోసం పెళ్లి సమయం వచ్చేటప్పటికి విగ్రహాలు వెళ్ళిపోతున్నారండి తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సిన విశ్వాసాన్ని ఆ పిల్లలకి అందించకపోవడం వల్ల. ఒకవేళ అలా అందించకపోతే మీతో ఈ చర్చ ఆగిపోద్ది, ఈ సేవ ఆగిపోద్ది. ఈ సేవ ఆగకూడదు అంటే ముందు మీ సేవ ఎక్కడ జరగాలంటే మీ పిల్లల దగ్గరే జరగాలి, మీ యవనస్తుల దగ్గరే జరగాలి. వారి విషయంలోనే మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. రే వాళ్ళందరి సంగతి అనవసరం, నువ్వు నా కొడుకువి, నా కూతురివి, ఈ విధంగా లేవాలి, చదవాలి అనాలంతే. మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడకి అంత జ్ఞానం ఉండదు. కానీ ఆమె గురించి నేను ఎక్కడికి వెళ్ళి ఒక సాక్ష్యం చెప్తాను. వాళ్ళ కొడుక్కి ఒకరోజు నేను సాక్ష్యం చెప్పడం చర్చిలో అంటే బైక్ తీసుకొని సాక్ష్యం చెప్పి అన్నాడు, మా అమ్మ ఉదయం లేచి బైబిల్ చదివితే కానీ పోబెట్టేది కాదని, బైబిల్ చదివితేనే కానీ అన్నం పెట్టేది కాదు, టిఫిన్ పెట్టేది కాదంట. ఇంకేంటారా అంటే రాత్రి ప్రార్థన చేస్తేనే కానీ పడుకొని ఇచ్చేది కాదు. మా అమ్మకి రెండే తెలుసు, ఒకటి ఉదయం బైబిల్ చదివినాలి, రాత్రేమో బయట నేను ఏం చేస్తున్నాడు అనవసరం, అవేమో ఆవిడకి కనబడవు. కానీ ఆవిడ ముందు మాత్రం ప్రతిరోజు ఇంట్లో ఉదయాన్నే బైబిల్ చదివితేనే టిఫిన్, రాత్రి ప్రార్థన చేస్తేనే నిద్ర. వారంలో ఎప్పుడైనా సెలవు వచ్చిందా పొరపాటున అన్నయ్య ఎవరైనా పాస్టర్ గారిని కనిపించారా అనేది ఇల్లు అని చెప్పిదే అంతే. దేవుడు ఏమైనా తక్కువ చేశాడంటే ఆ అబ్బాయికి క్యాంపస్ సెంటరీలోనే ఇక చేతికి సర్టిఫికేట్ రాకముందే జిఎంఆర్ పవర్ ప్లాంట్లో ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఇప్పటికీ ఎంతో సంతోషంగా చెప్తాడు. అప్పుడైతే ఏడ్చేవాడిని, తిట్టుకునేవాడు మా అమ్మని. నేను మా అమ్మాయికి ఇలా తయారైంది నా జీవితంలో అనుకునేవాడు. మా అమ్మ చేసిన పనులకి పాస్టర్ గారు అంటే ఒళ్ళిపడిపోయేది. కానీ ఈరోజు నేను ఎంత దీవించబడ్డానో దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. అక్క చెప్పగలరా నీ పిల్లలు నీ గురించి అలాగా? అనయ్య చెప్పగలరా నీ పిల్లలు? ఇది మా నాన్న దగ్గర నేర్చుకున్నాను ఈ విశ్వాసం, ఈ భక్తి, ఈ త్యాగం, ఈ సమర్పణ, ఇదంతా మా నాన్న దగ్గరే, మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానని నీ కొరకు నీ పిల్లలు చెప్పగలిగితే, నా కొరకు నా పిల్లలు చెప్పగలిగితే చెప్పండి, మనం ధన్యులని. ఇక టైం అయిపోయింది కదా, ఇక్కడ ఆపుతారు. మీరు జస్ట్ రిఫరెన్స్ ఇస్తాను, చదువుకోండి, వాళ్ళ గురించి ధ్యానం చేయండి. ఇంకా ఎవరిలాగా ఉండాలంటే మొదటి అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఒనేసేఫోరి. తర్వాత 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక వ్యక్తి ఉంటాడు, లోక. మరొక వ్యక్తి ఉంటాడు, మార్కు. వీళ్ళలాగా ఉంటే సరిపోద్ది. మనం వీళ్ళలాగా ఈ అంచె దినాల్లో జీవించగలిగితే ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ప్రభు వచ్చేటప్పుడు మనము మన కుటుంబాలు ఎత్తపడతాం. దేవుడు అటువంటి కృప అనుగ్రహించదు కాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. నేనేదో మర్మాలు చెప్పాను నేను అనుకోవట్లేదు, కొత్త విషయాలు చెప్పాను కూడా నేను అనుకోవట్లేదు. తెలిసిన విషయాలే, విన్ని విషయాలే ఈ రాత్రి దేవుడు మరి ఎందుకో నా ద్వారా జ్ఞాపకం చేశాడు. మీరు ఎవరిలా ఉండకూడదో ఒక 4 జంటలు చూపించాను. మొదటి జంట వారు దైవ సేవకుడి నమ్మకాన్ని కోల్పోయారు. దైవ సేవకుడు అనుకున్నాడు, ఎవరైనా ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతారేమో కానీ, ఎవరైనా నన్ను విడిచిపెట్టేస్తారేమో కానీ, నా శ్రమలో నా కష్టంలో ఎవరైనా నన్ను వదిలేస్తారేమో కానీ, వీరు వదలరు, వీరు ఎప్పటికీ నన్ను వదలరు అనుకున్న సేవకుడి నమ్మకాన్ని కోల్పోయారు. ఎవరైనా తిరగబడతారేమో కానీ ఈ కుటుంబం ఎప్పుడూ తిరగబడదు. ఒక మాట కూడా నన్ను అందు, నేను తప్పు చేశానని తెలిసినా కూడా నన్ను ఒక మాట కూడా అందని ఆ సేవకుడు పెట్టుకున్న నమ్మకాన్ని వారు కోల్పోయారు. మరొక చెంట వాక్య సత్యము నుండి తొలగిపోయారు. దైవజనుడు నేర్పించిన వాక్య సత్యము నుండి, వాక్య సిద్ధాంతాల నుండి తొలగిపోయి తప్పుడు బోధల్లో పడిపోయి, వారి పడిపోవడమే కాకుండా అనేకులు ఆ తప్పుడు బోధ వైపు లాక్కెళ్తున్నారు. మనం వారిలాగా ఉండకూడదు. సేవకుడు ద్వారా దేవుడు నీకు ఏ వాక్య సిద్ధాంతం నేర్పించాడో ఆ వాక్య సిద్ధాంతంలో నడవాలి. ఒకవేళ ఎప్పుడైనా విన్న సిద్ధాంతం నీ చెవిలో పడితే వచ్చి సేవకుని అడిగి పరీక్షించుకొని పరిశీలించుకొని అడుగు వేయాలి తప్ప ఎవరో చెప్పేస్తే నమ్మేసి వెళ్ళిపోవడమేనా? ఇన్ని సంవత్సరాలు ఇదేనా నీ సహవాసం, ఇదేనా నీకున్న నీ కాపురతో ఉన్నటువంటి బంధం? 3వ జంట మోషేని ఎదిరించినట్లు ఇవాళ అనేకులు వాక్యాన్ని ఎదిరిస్తున్నారు. సేవకుడిని అంటే బాగోదేమో, వాక్యాన్ని ఎదిరిస్తున్నారు, వాక్య క్రమాన్ని ఎదిరిస్తున్నారు, సత్యమును ఎదిరించి భ్రష్టులైపోతున్నారు. వాక్యములు ఇలా ఉందయ్యా అంటే ఉంటే ఉండవండి, మా వల్ల కాదండి, మేము చెయ్యాలండి, మా కులం ఒప్పుకోదండి, మా బంధువులు ఒప్పుకోరండి అన్నట్లుగా
లోకాన్ని వెంబడిస్తున్న పరిస్థితి. 4వ జంట దేమ లోక స్నేహంలో పడిపోయాడు. లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. లోకములో ఆనందించడం మొదలుపెట్టాడు. లోక మాలిన్యం అంటించుకుంటున్నాడు. లోక మర్యాదలో పడిపోయాడు. దేవుడిచ్చిన రక్షణ కోల్పోయాడు. దేవుడిచ్చిన పరిచర్య కోల్పోయాడు. దేవుడిచ్చిన సాక్ష్యం కోల్పోయాడు. దేవుడు ఇవ్వాల్సిన బహుమానాలు కోల్పోయి పరలోకాన్ని కోల్పోయాడు. దేమ అలెగ్జాంద్రి సేవకులకి కీడు చేసిన వాడు. ఈరోజు మనం అలా ఉండకూడదు. తిమోతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు ప్రతిరోజు దేవుని వందనాలు చెబుతున్నాడు. ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవునికి సంతోషం కలగాలి, నీ సేవకునికి సంతోషం కలగాలి. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ భార్యకి నీ యొక్క భర్తకి సంతోషం కలగాలి. నువ్వు అలా జీవించాలి. అంతేకాదు నీ విశ్వాసం నీ దగ్గర ఆగిపోకూడదు, నీ పిల్లలకు వెళ్ళాలి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చేస్తున్నామండి? నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి భక్తి అందిస్తామండి మనం? నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే మోడల్ ఏంటండి? అసలు ఏంటండి వాళ్ళకి నేర్పించే మోడల్? మన పిల్లలకి సంపూర్ణ రాత్రి ప్రార్థన అలవాటు చేయట్లేదు, ఉపవాస ప్రార్థన అలవాటు చేయట్లేదు, మోకాల ప్రార్థన అలవాటు చేయట్లేదు, ప్రభువు సన్నిధిలో ఒక నిబంధనతో ఒక వ్రతముగా ఉండడం నేర్పించడం లేదు. మరి ఎప్పుడు నేర్చుకుంటారండి వాళ్ళు? ఇంకెప్పుడు నేర్పిస్తామండి వాళ్ళకి? మనమే కదా మన పిల్లలకు నేర్పించాలి. అలాగే ఒనేసేఫోరు ఇంటి గురించి మీరు చదవండి. అందరూ సిగ్గుపడుతూ సేవకుని విడిచిపెట్టేశారు, కానీ ఒనేసేఫోరు ఇంటి వాళ్ళు పౌలుని వెతుక్కుంటూ ఎన్నోసార్లు ఆదరించారు, ఉపచారం చేశారు, ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఈరోజు నీ సేవకుడిని ఎన్నిసార్లు ఆదుకుంటున్నావు? ఎన్నిసార్లు పరామర్శిస్తున్నావు? ఎన్నిసార్లు ధైర్యపరుస్తున్నావు? లేకపోతే ఇంకా బలహీనమైనట్లుగా నీ మాటలతో ఆయన్ని కృంగదీస్తున్నావా? అలాగే లూకా వైద్యుడు ఆయన, కానీ పౌలుతోనే ఉన్నాడు. ఉన్నతమైన ఉద్యోగం లేదా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడే, కానీ పరిచర్యలో ఉన్నాడు. ఈరోజు నీకు చిన్న చిన్న పనులే, కానీ పరిచర్యలో ఉండలేవు. ఆ పరిచర్యకి అవే అడ్డుగా ఉన్నాయి నీకు. మార్కు సేవకునికి ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. నీవు నేను దేవుని సేవకి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న మాటను బట్టి అన్నీ మీ మాటలు కాకపోవచ్చు, కానీ అందులో ఏదో ఒకటి మీకు సంబంధించింది. అదేంటో ఆలోచించి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఒకవేళ ఆ మాట నాకు కాదండి అనుకుంటే మీరు కూర్చోండి, మోకాల మీద ఉండొద్దు. కానీ ఒక మాట నాకు సంబంధించిందే అని మీకు అనిపిస్తే మోకాల మీద ఉండి గంట సేపు దేవుడు మాట్లాడితే ఒక 2-3 నిమిషాలు మనం తిరిగి మాట్లాడలేము ఆయనతో. మాట్లాడట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నాతో మాట్లాడలేదు. ఓకే, మాట్లాడకపోతే వదిలేయండి. మీకు కాకపోతే అది ఇంకెవరికో మొత్తానికి. ఎవరైతే ఇది నాతో మాట్లాడిన మాటే, ఇది నాకు సంబంధించిన మాట అనుకుంటున్నారో మీరు మాత్రం దయచేసి ఆలస్యం చేయకుండా వెంటనే ఒక్క మాట స్పందించండి. ప్రభువా, ఇదిగో ఈ విషయంలో కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక తప్పుగా ప్రవర్తించాను, తప్పుడు అడుగు వేశాను, క్షమించు నాయన అని ప్రభు సన్నిధిలో ఈ అర్ధరాత్రి మళ్ళీ మనం అప్పగించుకుందాం. ఒకవేళ 4 జంటల్లో మీరు ఎవరు కాకపోవచ్చు, కానీ కనీసం యునేకే లోయలాగైనా మీ పిల్లలకి నెక్స్ట్ తరానికి ఏదైనా చేయగలుగుతున్నారా? చేయలేకపోతే అందుని బట్టినా పశ్చాత్తాపడతాం. నీ సేవకుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ భర్త నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ మెంటర్ నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు సంతోషం కలగాలి. కలుగుతుందా అంటారా? ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ఈ అర్ధరాత్రి ప్రార్థనలో బలహీనుడిని, అయోగ్యుడిని, నేనేంటో నా బలహీనతలు ఏంటో నాకు తెలుసు ప్రభువా. కానీ నన్ను మమ్మల్ని ప్రేమించి నీవు ఈ రాత్రి ఇచ్చిన మాటను బట్టి వందనాలు. ఎన్నో వాక్య ప్రసంగాలు వింటూ వినడమే వ్యసనగా మారిపోయింది, వినడమే అలవాటయ్యింది, కానీ వింటున్న దాన్ని మా జీవితాల్లో అలవర్చుకోవడం మనకు రావట్లేదు నాయన. మమ్మల్ని క్షమించండి. ఇది నీ మాటగా భావించి ఎవరైతే ఈ రాత్రి నీ మాటకి స్పందిస్తున్నారో వారిని మీరు ఒక్కసారి దృష్టించండి, వారికి సహాయం చేయండి. ఈ అంచె దినాల్లో మేము ఎలా ఉండాలో, ఎవరిలా ఉండకూడదో ఈ రాత్రి నువ్వు ఇచ్చిన మాటని ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.